హాయ్రా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నా. మీరెవరు అసలు? అరే, నా వాయిస్ విని గుర్తుపట్టు చూద్దాం. ఏమో గుర్తుకు రావట్లేదు. ఎవరు? అరే, ఇంకా గుర్తుపట్టలేవారా చింతకాయే? అరే నువ్వారా? అరుణ్, అవును, నేనేరా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎట్లున్నావు? నేను బాగానే ఉన్నారా, నువ్వెలా ఉన్నావు? ఇన్ని సంవత్సరాలైనా నా గురించి తెలుసుకోవాలని లేదారా నీకు? అరే అదేం లేదురా, ఎవరి పనుల్లో వాళ్ళం బిజీ ఉన్నాం. ఇంకేంటి మరి విశేషాలు? మన ఫ్రెండ్స్ ఎవరైనా టచ్లో ఉన్నారా మరి? ఎంతైనా ఆ రోజులే బాగుండేరా. మన చింత చెట్టు, పొలం గట్టు, మన చెరువు, మనం సార్లతో చేసిన జోక్సులు, ఇంకా మనం అమ్మాయిలతో తిరిగినాయి. అవును, అమ్మాయి అంటే గుర్తుకొచ్చింది. నాకు ఈ మధ్యనే తెలిసింది, నా గణేష్ గారు ఎవరినో లవ్ చేస్తున్నాడు. నిజమేనా? వాళ్ళిద్దరి విషయం ఎంతవరకు వచ్చింది? కలిసారు, కొన్ని రోజులు బాగానే ఉన్నారు. ఏమైందో మనోడు 6 నెలల నుంచి ఆమె మూసేస్తారు. ఎవరితో మాట్లాడతలేడు, చివరికి నాతో కూడా మాట్లాడతాడు. అరే, వాడిని అట్లా వదిలేకరా, జాగ్రత్త చూసుకో. సరే మరి, ఉంటున్నా, బాయ్. ఒక 2 రోజులు అయినా ఆ అమ్మాయిని కరెక్ట్ కాదురా. నువ్వు నా పర్సనల్ విషయంలో జోక్యం చేసుకోకరా. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్తున్నా, నేనే చెప్తా. అవసరం లేదు, చెప్పడం అవసరం లేదు. నువ్వు నా విషయంలో పర్సనల్ విషయంలో జోక్యం చేసుకోక అసలు. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్తున్నారా? నీకు అయినా అవసరం లేదు, నాకు చెప్పాక అవసరం లేదు, అవసరం లేదు. పట్నం వాళ్ళు అందరూ అంతే రాజా, చెప్తుండ్రా నువ్వు. ఆ అమ్మాయి అలాంటిది కాదు. ఆ అమ్మాయి గురించి నీకు తెలియదు. దునియాలో ఎంతమంది చూస్తానే మరి అట్లా? దునియాలో ఎంతమంది చూసినా కానీ కాదు, ఆ అమ్మాయి అలాంటిది కాదు. అర్థమవుతావురా, నీ గురించే చెప్తున్నాం రా. నాకేం చెప్పని అవసరం లేదు. ఆ అమ్మాయి విషయంలో జోక్యం చేసుకో. ఒక్కవేళ జోక్యం చేసుకోవాల్సి వస్తే మాత్రం నాతో మాత్రం అవసరం లేదు, మాట్లాడు కూడా. రే రే రే, నీ గురించే చెప్తున్నారా.
రే కూర్చోరా కూర్చో. నువ్వు నాతో ఎందుకు మాట్లాడతలేవో తర్వాత ఎప్పుడు అని బీర్ అయితే తాగురా. తాగురా, తీసుకోరా. ఇప్పుడు చెప్పురా. నువ్వు నేనేమన్నా గొడవ పడ్డామా? ఉన్నట్టుండి నాతో మాట్లాడడం మానేస్తే నేను ఏమనుకోవాలరా? చిన్నప్పటి నుంచే నువ్వు నాకు తెలుసురా ఎప్పుడు ఎట్లుంటావు. ఏమైందో చెప్పురా. ఇప్పటికైనా నీ మనసులో మాట చెప్పు, బాధ తగ్గుతుంది. అరే ఏమైంది? అరే ఏడవకురా. అరే ఏడవకురా, ఏమైంది? అరే ఏడవకురా, ఏమైంది? నీకు తెలుసు కదరా ఆ అమ్మాయి నేను ఎంత ప్రేమిస్తున్నానో. నీకే కాదు, ఊరు మొత్తం తెలుసు ఆ అమ్మాయి నన్ను ఎంత ప్రేమిస్తుందో. నేను కూడా అట్లనే అనుకున్నా. అదే నేను చేసిన పెద్ద తప్పు. హలో అంజలి, రేపు వెళ్తున్నావట కదా, నీతో కొంచెం మాట్లాడాలి. మన ప్లేస్కి రావా? కాదు, నీతో కొంచెం బాగా అచ్చని మాట్లాడాలి. సరేరా. హాయ్ గణేష్. ఏంటి ఇక్కడికి రమ్మన్నా చెప్తా అన్నావు? నీ డీపీ బాగుంది. ఇలా చెప్పాలి, అసలు భయం వేస్తుంది. నీ డ్రెస్ కూడా బాగుంది. అవునా, థ్యాంక్స్. అసలు విషయం చెప్పకుండా ఏదేదో చెప్తున్నావు. డబ్బులు ఏమైనా కావాలా? చిచి, అది కాదు. మరి ఇంకేంటి చెప్పు, నాకు లేట్ అవుతుంది. అది అది నేను చాలా ప్రేమిస్తున్నా. మా అమ్మలాగే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీతో మాట్లాడాలనిపిస్తుంది, నీతో ఉండాలనిపిస్తుంది. నువ్వు లేకపోతే నాకు ఐ లవ్ యూ. ఏంటి ఏం మాట్లాడవు? ఏదో ఒకటి చెప్పు, నాకు భయం వేస్తుంది. కదా, నీతో నా లైఫ్ పంచుకుంటే రోజు నా పరిస్థితి ఇలాగే ఉంటుంది. అదేంటి అలా అంటావు? నువ్వు లేకపోతే నాకేం తోచదని అన్నావు. అవును అన్నాను. నువ్వు లేకపోతే ఈ విలేజ్లో నాకేం తోచదు అన్నాను. మరి నాతో మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది అన్నావు. ఎవరైనా కామెడీగా మాట్లాడితే అది టైంపాస్ అనుకుంటారు కానీ లవ్ చేయరు. నేను నీతో మాట్లాడేది జస్ట్ నాకు టైంపాస్ అవ్వడం కోసం మాత్రమే. చూడు గణేష్, నేను అన్న వాటిని నువ్వు తప్పుగా ఊహించుకుంటే అది నా బాధ్యత కాదు. కరెక్టే, నాదే తప్పు. నా ఫ్రెండ్స్ చెప్తూనే ఉన్నారు, ఆమెతో తిరిగాకురా, ఆమె జస్ట్ నేను టైంపాస్గానే వస్తుందని. నేను వింటేగా వినలే. అయినా సిటీ వాళ్ళు మన పల్లెటూళ్ళని ఇష్టపడతారా?
ఇష్టపడరు. నా పిచ్చి ఇదంతా. అయినా ఆ సిటీ వాళ్ళకి నిజమైన ప్రేమ చూపిస్తే అస్సలు వదులుకోలేమని అదే నమ్మకంతో ఇక్కడ దాకా వచ్చిన. నేనేమన్నాను? నన్ను లవ్ చేయమని బతిమేలాడానా? నీ వెంట తిరిగానా? తిరగలేదు కానీ తిరిగేలా చేశావు. నేను తిరగమన్నానా? నువ్వే ఏదేదో ఊహించుకొని నన్ను బ్లేమ్ చేస్తున్నావు. మా వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఎంత గలీజ్గా ఉంటుందో. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానే. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు, నన్ను విసిగించకు. గుడ్ బై. అంజల్ అంజల్ అంజలి అంజల్ అంజలి అరే నేను నీకు ముందే చెప్పిండ్రా నీకు ఇలాంటి పరిస్థితి రావద్దని. నువ్వేమో నన్ను వేరేలా అర్థం చేసుకున్నావు. నువ్వు నన్ను వదులుకున్నంత వీధిగా నేను నిన్ను వదులుకోలేనురా. అందుకే నేను నిన్ను ఎప్పుడు గమనిస్తూనే ఉన్నా. ఇలాంటివన్నీ జీవితానికి ఒక గుణపాఠం చెప్తాయి. ఇక నుంచి అయినా జాగ్రత్తగా బతుకుమని. అయినా మీ అమ్మ నాన్నల గురించి ఆలోచించినవా? వాళ్ళ గతి ఏంది? ఎవరో అన్నట్టు ప్రతి ఒక్క లవ్ ఫెయిల్ వెనుక మంచి జీవితం ఉంటుంది. ఏమో ఎవరికి తెలుసు, నేను ఇష్టపడే అమ్మాయి ఇంకా వేరే ఉందేమో. ఆలోచించు. నువ్వు మనిషికి ఎంత సర్ది చెప్పినా నా వల్ల కావట్లేదు. ఉంటే పాడం అనిపిస్తుంది. లైఫ్లో మొదటిసారి కదా ఇంత బాధ అనుభవించడం. తట్టుకోలేకపోతున్నా. అరే ఇటు చూడు, నిజమైన ప్రేమ బంధాన్ని ఇస్తుంది, స్వార్థమైన ప్రేమ బాధని ఇస్తుంది. బాధపడు, నీ కన్నీళ్ళు ఆగిపోయేంత వరకు బాధపడు. అంతేగాని నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. నీకు కావాల్సిన దానికోసం కష్టపడకుండా నువ్వు పోగొట్టుకున్న దానికోసం ఏడవడం అది పిచ్చితనం అవుతుంది.